2026 సంవత్సరం ఫిబ్రవరి నెల 3వ రాశి మిథున రాశి. ఈ మిథున రాశిలో గురువు ఉన్నాడు. అయితే ఈ రాశికి వచ్చేటప్పటికల్లా మిథున రాశి కల్లా వచ్చిన పరిస్థితి ఏమిటో మనం ఆలోచిద్దాం. ఈ మిథున రాశికి శుక్రుడు కేతువు తప్పితే ఏ గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేవు. ఈ మిథున రాశి పరిస్థితి బాగా ఇబ్బందికరంగా ఉంది. అష్టమంలో రవి కుజ శుక్రులు పూర్తిగా విరుద్ధమైన స్థితిలో ఉన్నారు. జన్మంలో మిథున రాశిలో గురువు ఉన్నాడు. ఈ 3 గ్రహాలు కూడా పూర్తిగా బుధుడు, రాహువు, రవి, కుజుడు, శని, గురువు. చూడండి, 6 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. బాగున్నవి శుక్రుడు కేతువు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. మరి ఈ రాశి పరిస్థితి చెప్పడానికి చాలా కష్టదాయకంగా ఉంది. ఎంత కష్టం అంటే అంత కష్టం కాదు. ఈ కష్టదాయకమైనటువంటి పరిస్థితుల్లో చెప్పడానికి ఎక్కడ ఏమీ అవకాశం దొరకట్లేదు. మంచి అనేది ఎక్కడా కనపడట్లేదు. తర్వాత ఈ శుక్రుడు ఒక్కడే కేతువు బాగున్నాడు. కేతువు వల్ల మంచి జ్ఞానం కలుగుతుంది. శుక్రుడు వల్ల వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది, సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతారు. అది తప్పితే ఎటువంటి వాళ్ళకి ఎవరికి ఎటువంటి మంచి ఈ మిథున రాశి కనపడలేదు. ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతూ ఉన్నా. ఈ రాశి వాళ్ళ పరిస్థితి పూర్తిగా బాగాలేదు. బాగున్నప్పుడు జాగ్రత్త పడాలి ఒకటి. బాగున్నప్పుడు ఏం చేయాలి? పూర్తిగా ఉప్పు కారం వేసుకొని తిన్నా కూడా జరిగిపోతుంది. పెద్దవాళ్ళు ఏం చెబుతారు? ఏరా అప్పు చేసి పప్పు కూడా తినబాకరా అంటారు. పచ్చడి వేసుకొని తిన్నా కడుపు నిండా అన్నం తింటావు, మరి పంచపక్ష పరమాణాలతో తిన్నా అన్నమే తింటావు. కాబట్టి ఈ రాశి వాళ్ళ పరిస్థితి ఏం చెప్పాలంటే, మిథున రాశికి ఎటువంటి తొందరపాటు పనులు చేసుకోవద్దు. ముందు సలహా చెప్పేది. 2, నీ రాశి కరెక్ట్ అవునా, మిథున రాశికి అవునా కాదా. ఇందాక నక్షత్రాలు చెప్పాను. ఆ నక్షత్రాలకు సంబంధించే మిథున రాశి అవుతుంది. ఆ మిథున రాశి వాళ్ళకి పరిస్థితి పూర్తిగా బాగలేదు. అయితే నీది మిథున రాశి కదా, లగ్నం మారుతుంది. లగ్నం అదే కాదు. లగ్నం రావాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. ఇట్లా చేస్తూ ఉంటే మాత్రం మీకు ఇబ్బంది ఉండదు. కానీ అష్టమ కుజుడు, మరి అష్టమ రవి ప్రాణకంటకులు. ఈ ప్రాణకంటకుల కుజుడు రక్త స్వభావం గలవాడు. ఎక్కడన్నా దెబ్బలు తగలవచ్చు, రక్తస్రావం కావచ్చు, విపరీతమైన ప్రాణాపాయాలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. దీని నుంచి కరెక్ట్గా మీది మిథున రాశి అయ్యున్నా, లేకపోతే ముందు డేట్ ఆఫ్ బర్త్ చూసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. అట్లా కాకపోతే మాత్రం మీరు చాలా ఇబ్బంది. అందరికీ వస్తుందా అంటే అందరికీ కాదు. నిజంగా మిథున రాశి అయితేనే వస్తుంది, కాదు మిథున లగ్నం అయితే కూడా వస్తుంది. ఇటువంటి టైంలో జాగ్రత్త పడాలని చెప్పి, ఎందుకంటే ఇది చాలా జాగ్రత్త పడాల్సిన సమయం. కాబట్టి ఉన్న గ్రహాలన్నింటిలోకి కూడా సరిగా చెప్పాలంటే మరి 5 గ్రహాలు పూర్తిగా బాగాలేవు, 6 గ్రహాలు పూర్తిగా బాగాలేవు, 2 గ్రహాలే బాగున్నాయి. ఇట్లాంటి టైంలో మీరు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం ఒకటి. తర్వాత మీ ఇష్టదైవాన్ని తప్పనిసరిగా పూజించడం ఒకటి. తర్వాత ఇంకోటి ఏమిటంటే, దాదాపుగా ఈ ఫిబ్రవరి నెలలో మాఘమాసం అవుతుంది. మాఘమాసం మహాశివరాత్రి అంటారు. ఈ మహాశివరాత్రి నెలలో ఈశ్వరార్చన చాలా విశేషమైంది. ఇట్లా కనుక మీరు చేసుకుంటే మీకు అన్ని విధాలు బాగుంటుంది. మీకు కావాలి అంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, హస్త సాముద్రిక ద్వారా కానీ మా వల్ల ఫీజు తీసుకొని చెప్తాము. ఊరికినే మాత్రం చెప్పాం. ఏదో కొద్దిగా ఒక్కరోజు చెప్పండి. ఒక్కరోజు చెప్పడానికి జాతకం ఒక్కరోజు చెప్పడం అంటే కోయవాళ్ళు చెబుతారు ఒక్కరోజు. వాళ్ళు విమర్శించడం కాదు. ఇప్పుడు ఎవరో ఏమీ తెలియని వాళ్ళు చెప్పేవాళ్ళు, ఏమీ తెలియని వాళ్ళు వాళ్ళ జాతకాలు అడిగి, అదేవిధంగా జాతకం అంటే డేట్ ఆఫ్ బర్త్ కావాలి, రాశిచక్రం కావాలి, నవాంశ చక్రం కావాలి, మహర్దశలు కావాలి. ఇన్ని వేసి చక్రం వేయాలంటే కొంత టైం తీసుకుంటుంది. చెప్పాలి అంటే మిథున రాశి పరిస్థితి పూర్తిగా బాగాలేదు. విద్యార్థులకి చాలా కష్టంగా ఉంటుంది. ఉద్యోగస్తుల పరిస్థితి కూడా చెప్పడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. వ్యాపారస్తుల పరిస్థితి కూడా అన్ని రకాలుగా బాగలేదు. అయితే ఆడవాళ్ళకి సంబంధించినవి, గృహానికి సంబంధించినవి,
వాటికి సంబంధించిన వ్యాపారాలు పూర్తిగా బాగుంటాయి. మోటార్ ఫీల్డ్ సరిగా లేదు. బిల్డర్స్కి మాత్రం బాగుంటుంది. స్థలాలు ఇల్లు అమ్ముకునే వాళ్ళకి బాగుంటుంది. రియల్ ఎస్టేట్ చెప్పాలంటే అసలు సరిగా చెప్పాలంటే ఏది నిలబడుతుందో ఏది నిలబడదో తెలియని పరిస్థితి ఉంది. రియల్ ఎస్టేట్ వ్యవహారం మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. స్టాక్ మార్కెట్కి సరైనటువంటి పరిస్థితి ఈ సంవత్సరం కూడా ఉండదు అని చెప్పాల్సిందే. ఈ స్టాక్ మార్కెట్ వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత కళాకారులకు వచ్చేప్పటికల్లా ఈ కళాకారులు కానీ, ఈ ఫోటోగ్రాఫర్స్ కానీ, లేకపోతే వీడియోగ్రాఫర్స్ కానీ ఇట్లా వీళ్ళందరికీ కూడా కొంచెం వరకు బాగానే ఉంది అని చెప్పాలి. మరి ఇప్పుడున్న పరిస్థితులు ఇట్లా ఉన్నాయి. ఇప్పుడు ఈ రాశి వాళ్ళు చూడాలి అంటే చాలా జాగ్రత్త పడటం అవసరం. ఈ రాశిలో ఉన్నవాళ్ళు ఎవరిని నమ్మి మాత్రం డబ్బులు చేతికివ్వద్దు. ఎవరిని నమ్మి మాత్రం ఈ ప్రైవేట్ సీట్లకు పోవద్దు. ప్రైవేట్ సీట్లకు పోతే కట్టేటప్పుడు మాత్రం కరెక్ట్గా కట్టాలి. చివరికి వచ్చేప్పటికి మీ డబ్బులు మీ చేతికి రావు. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. స్వస్తి.